క్రిస్టఫర్ నోలన్ కొత్త మూవీ ద ఒడిస్సీ అఫీషియల్ ట్రైలర్ ఆన్లైన్లో రిలీజ్ అయింది. అంతేకాకుండా థియేటర్స్లో అవతార్ ఫైర్ అండ్ డాష్ ముందు కూడా స్క్రీన్ చేశారు. లాస్ట్ వీక్ వచ్చిన ఐమాక్స్ ప్రొలాగ్ తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నోలన్ నుంచి ఇదొక ఫ్యాంటాస్టిక్ లుక్ అని చెప్పాలి. ఈ ఫుటేజ్ చూస్తుంటే సినిమా చాలా టెన్స్గా, డీప్గా, ఒక ఎపిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లా ఉంటుందని అర్థమవుతుంది. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్సెస్, ఫిలిం మేకింగ్ అండ్ సౌండ్ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను ట్రైలర్లో ఉన్న ప్రతి షాట్ని బ్రేక్డౌన్ చేసి నోలన్ కొత్త ఫ్యాంటసీ ఎపిక్ మీద నా రియాక్షన్ ఏంటో చెప్తాను. మీరు ఒకవేళ ట్రైలర్ చూడకపోతే కింద పిన్డ్ కామెంట్లో లింక్ ఉంటుంది, చెక్ చేసేయండి. బ్రేక్డౌన్లోకి వెళ్ళే ముందు ద ఒడిస్సీ లాంటి మూవీస్ మీద అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. ఈ 1 minute 53 seconds ట్రైలర్ థియేటర్లో అవతార్ 3 ఫిలింకి ముందు ప్లే చేసినప్పుడు ఒక రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా గ్రాండ్గా ఉంది, టెన్స్గా ఉంది. ట్రైలర్లో ఓపెనింగ్లో సీజ్ ఆఫ్ ట్రాయ్ తర్వాత జరిగిన ఫాలోఅవుట్ని చూపించారు. చనిపోయిన వాళ్ళ గ్రేవ్స్, ఆ తర్వాత ఆర్మర్లో ఉన్న బెన్నీ సాఫ్డీ, వెనక్కి తిరిగి నీలై ఉన్న మ్యాట్ డేమన్ని చూడడం చాలా బాగుంది. ఒడిస్సీస్ బ్యాక్గ్రౌండ్లో నెరేటివ్ చేస్తూ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వార్ నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ మై మెన్ అండ్ హోమ్ అంటాడు. ఐమాక్స్ ప్రొలాగ్ చూసిన వాళ్ళకి ఈ మూవీ ఓపెనింగ్ ఎంత ఎపిక్గా ఉండబోతుందో తెలిసే ఉంటుంది. నెక్స్ట్ షాట్స్లో ఒడిస్సీస్ తన సోల్జర్స్తో కలిసి ఒక ఫారెస్ట్లో నడుస్తూ ఉంటారు. వెంటనే ఇటాకా రాయల్ ప్లేస్ని చూపిస్తారు. డెమాన్ హోమ్ అనే వర్డ్ని చెప్పగానే మనకి టామ్ హాలండ్ అండ్ అనే గ్లింప్సెస్ కనిపిస్తాయి. దీని తర్వాత ట్రైలర్ మొత్తం ఒడిస్సీస్ జర్నీలో జరిగే మూమెంట్స్ని చూపిస్తారు. అలలు ఎక్కువగా ఉన్న సీ మీద వెళ్ళడం, ఇంకా ఐమాక్స్ ప్రొలాగ్లో చూసిన కొన్ని షాట్స్, అంటే ట్రోజన్ హార్స్ లోపల ఉన్నప్పుడు వాటిని ట్రాయ్లోకి లాక్కెళ్ళడం లాంటి సీన్స్ ఉన్నాయి. ఇంకో ఇంపార్టెంట్ సీన్ ఏంటంటే ఒడిస్సీ సోల్జర్లోకి ఒకరిని స్వాడ్తో స్టాప్ చేసిన షాట్ ప్రొలాగ్లో స్వాడ్ బాడీలోకి దింపినట్టు క్లియర్గా చూపించారు. కానీ ఈ ట్రైలర్లో స్వాడ్ వెనక నుంచి వెళ్ళినట్టు చూపిస్తారు. ఇది చూస్తుంటే మూవీకి R రేటింగ్ వచ్చే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది, కానీ దీని మీద ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇక ట్రైలర్లో నాకు బాగా నచ్చిన పార్ట్ సైక్లోప్స్ ఉన్న కేవ్ సీక్వెన్స్. ఒడిస్సీస్ తన స్వాడ్ తీసి లోపలికి వెళ్తాడు. అప్పుడు మనకి ఆ యానిమేట్రానిక్ సైక్లోప్స్ కనిపిస్తుంది. అది చాలా హాంటింగ్గా, మన హ్యూమన్ సైజ్తో పోలిస్తే చాలా పెద్దగా ఉంది. ఐమాక్స్ ప్రొలాగ్లో చూసినప్పుడే అనుకున్నా నోలన్ కొత్త మూవీలో నేను బాగా ఎగ్జైట్ అయ్యే సీన్ ఇదే అని. ఇంకా వేరే క్రియేచర్స్ని నోలన్ ఎలా చూపిస్తారో అని క్యూరియాసిటీ పెరిగింది, ఎందుకంటే దీనికోసం ఎక్కువ యానిమేట్రానిక్స్ అండ్ మినియేచర్స్ యూస్ చేశారని టాక్. నెక్స్ట్ సీన్లో సోల్జర్స్ అందరూ కేవ్ నుంచి బోట్స్ వైపుకి పరిగెత్తుతూ ఉంటారు. దానితో పాటు మనకి అండర్ వరల్డ్ గ్లిమ్స్ కూడా కనిపిస్తుంది. హోమర్స్ ద ఒడిస్సీ ఆఫ్ ది అండర్ వరల్డ్స్ అంటే డెడ్ సోల్స్ ఉండే ఒక డార్క్ ప్లేస్. ఒడిస్సీస్ అక్కడ ఉన్న ప్రొపెట్ థెరసిస్ నుంచి గైడెన్స్ తీసుకోవడానికి వెళ్తాడు. ట్రైలర్లో డెడ్ బాడీస్ నేల నుంచి పైకి లేవడం చూస్తుంటే అది పక్కా అండర్ వరల్డ్ సీన్ అని అర్థమవుతుంది. దాని తర్వాత ఒడిస్సీస్ తన సోల్జర్స్తో స్ట్రామీ సీస్లో ఫైట్ సీక్వెన్సెస్ షాట్స్ ఉంటాయి. ఇది బుక్ 12లో వచ్చే క్యాటిల్ ఆఫ్ ది సన్ స్ట్రామ్ అయి ఉండొచ్చు. ప్రొపెట్ థెరసిస్ ఎంత వార్నింగ్ ఇచ్చినా ఒడిస్సీస్ మెన్ హీలియోస్కి చెందిన సాక్రెడ్ క్యాటిల్ని తినేయడం వల్ల జోయస్ కోపంతో థండర్ బోల్ట్ పంపించి వాళ్ళ షిప్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు. ఒక ఒడిస్సీస్ తప్ప అందరూ చనిపోతారు. జూలైలో వచ్చిన టీజర్లో కూడా మనం ఇదే చూసాం. ఒడిస్సీస్ ఒక్కడే ఒక మ్యాన్ షిప్ ట్రాప్ని పట్టుకొని సర్వే అవుతాడు. సో బుక్ 12లో జరిగే ఆ డిస్ట్రక్టివ్ స్ట్రామ్నే మనం ఇక్కడ చూస్తాం అనుకుంటా. ట్రైలర్ ఎండింగ్లో అనే మరియు మ్యాట్ డేమన్ మధ్య ఒక ఎమోషనల్ మూమెంట్ చూపించారు. నువ్వు తిరిగి వస్తావని నాకు ప్రామిస్ చేయని పెనలోప్ అడిగితే, ఒకవేళ నేను రాకపోతే అని ఒడిస్సీస్ రిప్లై ఇస్తాడు. ఈ జర్నీ సర్వైవల్ ఎంత డిఫికల్టో ఈ ఒక్క డైలాగ్తో మనకు అర్థమైపోతుంది. నోలన్ ఈ జర్నీని ఎలా చూపించబోతున్నారో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓవరాల్గా ఈ ట్రైలర్ మీద నా ఒపీనియన్ ఏంటంటే నోలన్ ఈసారి ఒక క్లాసిక్ ఎపిక్ని చాలా బోల్డ్గా, ఇంటెన్స్గా రీఇంటర్ప్రెట్ చేస్తున్నాడు. మేట్ డేమన్, టామ్ హాలండ్ అండ్ అనే గ్లింప్సెస్ చూస్తుంటే నోలన్ తన ట్రేడ్ మార్క్ డిఫరెంట్ టైమ్ లైన్స్ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. ట్రాయ్ నుంచి ఇటాకాకి డైరెక్ట్ జర్నీ చూపించకుండా ఒకవైపు ఒడిస్సీస్ జర్నీ, ఇంకోవైపు పెనలోప్ స్ట్రగుల్ అండ్ జూలై టీజర్లో చూపించినట్టు టామ్ హాలండ్ తన ఫాదర్ ట్రూత్ కోసం వెతికే జర్నీ, ఇలా ప్యారలల్గా స్టోరీని కట్ చేసి చూపించే ఛాన్స్ ఉంది. నోలన్కి ఇలాంటి ఫ్రాగ్మెంటెడ్ నెరేటివ్స్ అంటే చాలా ఇష్టం. వాటితో టైమ్ అండ్ ఐడెంటిటీ థీమ్స్ని చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేశాడు. ఒడిస్సీస్ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, అతను హస్బెండ్, ఒక ఫాదర్, ఒక లెజెండ్. ఈ మల్టీస్టార్ నెరేటివ్ వల్ల ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్, డ్రామా అండ్ టెన్షన్ ఇంకా బాగా పండుతాయి. నోలన్ ఏన్షియంట్ ఎపిక్ని మోడర్నైజ్ చేస్తూ హీరోయిజం అంటే అడ్వెంచర్ ఒక్కటే కాదు, అది పేషెన్స్ అండ్ లాయాలిటీ అని చూపించాడు.
మ్యాట్ డేమన్ తన ప్రెజెన్స్తో ట్రైలర్లోనే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. హ్యూమన్ ప్రెజెన్స్ని సెంటర్ స్టేజ్లో పెట్టి నోలన్ తీయబోయే ఎపిక్ కోసం నేను చాలా వెయిటింగ్. ఈ ట్రైలర్లో ఉండే అట్మాస్ఫియర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. ఇది ఒక డీపర్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతుంది అని మనకి ముందే హింట్ ఇస్తున్నారు. ఇంకా విజువల్స్ గురించి మాట్లాడాలంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ నోలన్ ఫిలిం కాబట్టి మొత్తం ఐమాక్స్ 70mm ఫిల్మ్ కెమెరాతోనే షూట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్గా ఉంది. కేవ్స్ అండ్ స్టామీ సీన్స్ చూస్తుంటే మనం అక్కడే ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఐమాక్స్ ప్రొలాగ్లో ట్రోజన్ హార్స్ మూవ్ అయ్యే సీన్స్ చూపించినప్పుడు సీజ్ ఆఫ్ ట్రాయ్ ఎంత గ్రాండ్గా ఉండబోతుందో అర్థమైంది. ఇప్పుడు ఈ ట్రైలర్లో సైక్లోప్స్ అండ్ అండర్ వరల్డ్ గ్లింప్సెస్ హైప్ని ఇంకా పెంచాయి. ఈ ట్రైలర్లో ఉన్న టోన్ మోడర్న్ బ్లాక్ బస్టర్స్కి చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ ప్యాలెట్ మొత్తం మ్యూటెడ్గా ఎర్త్ టోన్స్తో న్యాచురల్గా ఉంది. నోలన్ మిగతా ఫిలిమ్స్ లాగానే దీంట్లో కూడా డ్రామాటిక్ స్టేక్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. ఇది ఏదో కలర్ఫుల్ ఫ్యాంటసీ స్పెక్టకిల్లా కాకుండా స్ట్రగుల్, ఫేట్ అండ్ తెలియని భయం చుట్టూ తిరిగే కథలా ఉంది. హాలీవుడ్లో మనం మిస్ అవుతున్న ట్రూ సినిమా ఇదే అని నా ఫీలింగ్. దాన్ని ఆ పెద్ద ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తుంటే ఒక రియల్ సినిమాటిక్ ఈవెంట్లా అనిపిస్తుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐమాక్స్ స్క్రీన్స్ వస్తే బాగుండు. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే ఆ హాంటింగ్ టోన్ మనకి కథలోకి లాక్కెళ్తుంది. ట్రైలర్ నడిచే కొద్దీ టెన్షన్ బిల్డ్ అవుతూ విజువల్ ఇంపాక్ట్ని డబల్ చేసింది. ఇది ద ఒడిస్సీకి డార్కర్ ఇంటర్ప్రిటేషన్, కానీ దాంట్లో ఉన్న మైథిక్ నేచర్ మాత్రం మిస్ అవ్వదు అని మ్యూజిక్తోనే సిగ్నల్ ఇచ్చేశారు. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయింది. మొత్తానికి నోలన్ అడాప్టేషన్కి ఇది ఒక పర్ఫెక్ట్ ఫస్ట్ లుక్. విజువల్స్తో పాటు మంచి సోల్ ఉన్న కథ ఇది. లెజెండరీ ఫీట్స్ మాత్రమే కాదు, మనిషి లోపల ఉండే పేషెన్స్ గురించి కూడా ఈ మూవీ మాట్లాడుతుంది. నోలన్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్స్ అని చెప్పొచ్చు. ఐమాక్స్ ప్రొలాగ్ చూశాక ఇక జూలై వరకు వెయిట్ చేయడం అంటే నా వల్ల కాదు. సో అది మరి క్రిస్టోఫర్ నోలన్స్ ద ఒడిస్సీ అఫీషియల్ ట్రైలర్ బ్రేక్డౌన్. లేటెస్ట్ ఫుటేజ్ చూస్తుంటే టాప్ నాచ్ విజువల్స్తో టెన్షన్ అండ్ ఒడిస్సీ జర్నీ అన్నీ కలిపి ఒక మాస్టర్ క్లాస్ ప్రొడక్షన్లా ఉంది. పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్, స్ట్రైకింగ్ విజువల్స్ అండ్ లుడ్విగ్ గొరాన్సన్ స్కోర్ ఇవన్నీ చూస్తుంటే ఇది ఈ డికేడ్లోనే వన్ ఆఫ్ ది డిఫైనింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో వచ్చే మరికొన్ని గ్లింప్సెస్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వరస్ట్ కేస్ సినారియోలో యాక్చువల్ ఫిలిం వచ్చాక మనల్ని డిసప్పాయింట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు మనం చూసిన మార్కెటింగ్ మెటీరియల్ని బట్టి మాట్లాడుకుంటే యాజ్ ఎ ఫస్ట్ మెయిన్ ట్రైలర్ ఇది ఏం చేయాలో అది పర్ఫెక్ట్గా చేసింది. ఒకవేళ మీరు ఇప్పటికీ కొత్త ట్రైలర్ని లేదా థియేటర్స్లో ఐమాక్స్ ప్రొలాగ్ని చూసి ఉంటే ఆ ఫుటేజ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. క్రిస్టోఫర్ నోలన్ ఎపిక్ ఫిలిం కోసం మీరు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో నాకు కూడా చెప్పండి. ద ఒడిస్సీ గురించి ఇలాంటి వీడియోస్ అండ్ అదర్ ఫిలిం టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఎనీవే, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్.